ఈ నెల 4న పల్నాడులోని గణపవరం వద్ద జరిగిన బీటెక్ విద్యార్థుల యాక్సిడెంట్ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ యాక్సిడెంట్ జరగడానికి వెంకట్ నాయుడు అనే వ్యక్తి కారణమని చెప్తున్నారు పోలీసులు. నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఒక వ్యక్తి కొడుకే ఈ వెంకట్ నాయుడు. కొంతకాలంగా వెంకట్ నాయుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ పేరుతో పలు దందాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు కూడా యాక్సిడెంట్ కు కారణమైన కంటైనర్ ను వెంకట్ నాయుడు చేజ్ చేసి హైవే మీద ఆపినట్టు చెప్తున్నారు. సడన్ గా కంటైనర్ ఆగిపోవడం కారణంగానే వెనక నుంచి వస్తున్న స్టూడెంట్స్ కారు ఆ కంటైనర్ ను ఢీకొట్టి అంతా అక్కడికక్కడే చనిపోయారు. వెంకట్ నాయుడు కారు ఆపకపోయి ఉంటే ఈ యాక్సిడెంట్ జరిగేది కాదని చెప్తున్నారు పోలీసులు. ఈ వెంకట్ నాయుడు మీద ఇప్పటికే 8 కేసులు ఉన్నట్లు చెప్తున్నారు.